ఆర్థికంగా ఎదగాలని మనందరికీ ఉంటుంది. కానీ చాలా మంది ఆ ప్రయాణంలో మధ్యలోనే ఆగిపోతారు. ప్రఖ్యాత ఇన్వెస్టర్ చార్లీ ముంగేర్ ఒక మాట చెప్పారు. మొదటి $1,00,000 అంటే మన దేశంలో అయితే మొదటి 10 నుండి 15 లక్షలు కూడబెట్టడం అనేది ఒక నరకం లాంటిది. కానీ ఒక్కసారి ఆ మైలురాయిని దాటితే ఆ తర్వాత ప్రయాణం చాలా సులభం. ఎందుకంటే 0 నుండి 10 లక్షలు వెళ్ళడానికి మీరు మీ కష్టాన్ని అంటే మీ యాక్టివ్ ఇన్కమ్ ని వాడాలి. కానీ 10 లక్షల నుండి కోటి రూపాయలకు వెళ్ళడానికి మీ డబ్బు అంటే పాసివ్ ఇన్కమ్ పని చేయడం మొదలు పెడుతుంది. ఈ రోజు ఈ వీడియోలో ఒక సామాన్యుడు లేదా ఒక మధ్య తరగతి ఉద్యోగి ఈ మొదటి 10 లక్షల మైలురాయిని చేరుకోవడానికి విద్యావంతులు పాటించే శక్తివంతమైన 5 సూత్రాలు, 5 స్ట్రాటజీలను మనం తెలుసుకుందాం. సో ఇందులో టెక్నాలజీని ఎలా వాడాలో కూడా చూద్దామండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1, లేవరేజ్. మొదటి స్ట్రాటజీ లేవరేజ్ అంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధించడం. కేవలం కష్టపడి పనిచేస్తే ధనవంతులు కాలేదు, స్మార్ట్ గా పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. అతను ఆఫీస్ లో 9 గంటలు పనిచేస్తేనే జీతం వస్తుంది. కానీ అదే ఇంజనీర్ తనకున్న కోడింగ్ నైపుణ్యంతో ఒక చిన్న ఆటోమేషన్ టూల్ లేదా ఒక యాప్ ని తయారు చేసి ఆన్లైన్ లో అమ్మితే అతను నిద్రపోతున్నా కూడా డబ్బు వస్తుంది. దీన్నే స్కిల్ లెవరేజ్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక టీచర్ ఉన్నారు. ఆమె ట్యూషన్ చెప్తే 10 మందికే చెప్పగలరు. అదే క్లాస్ రికార్డ్ చేసి యూట్యూబ్ లోనో కోర్స్ లాగానో పెడితే 10,000 మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ ఆమె తన టైం ఇప్పుడున్న రోజుల్లో లేవరేజ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏఐ. నేను నా యూట్యూబ్ వీడియోల కోసం ఐడియాలను, స్క్రిప్ట్ అవుట్లెట్స్ ను జనరేట్ చేయడానికి చాట్‌జీపీటీ లేదా జెమినీ ఇంకా ఏఐ వంటి టూల్స్ ని వాడతాను. దీనివల్ల నాకు గంటల సమయం ఆదా అవుతుంది. మీరు ఒకవేళ ఫ్రీలాన్సర్ అయినా, మార్కెటింగ్ లో ఉన్న ఏఐని మీ అసిస్టెంట్ గా వాడుకొని మీ పనిని 10 రెట్లు వేగంగా పూర్తి చేయొచ్చు. దీన్ని అర్థమైందండి ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకే ఫిలాసఫీకి కట్టుబడి ఉండడం. మాస్టర్ ఆఫ్ వన్. ఈ రోజుల్లో అందరికీ ఉన్న పెద్ద సమస్య షైన్ ఆబ్జెక్ట్ సిండ్రోమ్. అంటే కొత్తగా ఏది మెరుస్తూ కనిపిస్తే దాని వెనుక పరిగెత్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్ లోకి రాగానే స్నేహితుడు చెప్పాడని ఆప్షన్స్ ట్రేడింగ్ యూట్యూబ్ చూసి క్రిప్టో అంటాడు, పేపర్ చూసి ఐపీఓ అంటాడు. ఇలా 10 పడవల మీద కాలు వేస్తే మునిగిపోవడం ఖాయం. దానికి బదులు ఒక ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే కేవలం ఇండెక్స్ ఫండ్స్ లాంటి ఒకే పద్ధతిని నమ్ముతాడు. 10 ఏళ్ళు అందులోనే స్థిరంగా ఉంటాడు. చరిత్ర చూస్తే ఎవరైతే డిసిప్లిన్ గా ఒకే పద్ధతిలో ఉంటారో వారే ఎక్కువగా సంపద సృష్టిస్తారు. ఇప్పుడు టెక్నాలజీ అంటే మనకి ఏఐ టూల్స్ వచ్చాయి కదా, వందల రకాల టెక్నాలజీ నేర్చుకోవాలని ట్రై చేయకండి. మీరు మీ ఫీల్డ్ కు ఉపయోగపడే ఒక్క టూల్ మీద పట్టు సాధించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ డిజైనర్ అయితే కేవలం ఇమేజ్ జనరేషన్ టూల్స్ మీద ఫోకస్ చేయండి. ఇంకా ఆ ఒక్కటే మిమ్మల్ని అందరికంటే ముందుంచుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3, పార్కిన్సన్స్ లా. అంటే ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పార్కిన్సన్స్ లా దీని అర్థం ఏంటంటే ఆదాయం పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి. దీన్నే లైఫ్ స్టైల్ క్రీప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఆఫీసులో 20% హైక్ వచ్చింది అనుకుందాం. చాలా మంది వెంటనే ఏం చేస్తారు, పాత ఫోన్ బాగున్నా సరే కొత్త ఐఫోన్ కి ఈఎంఐ కట్టడమో లేదా పెద్ద కార్ కొనడమో చేస్తారు. అంటే పెరిగిన జీతం మొత్తం ఖర్చులకే పోతుంది కదా. కానీ స్మార్ట్ పీపుల్స్ ఏం చేస్తారు, ఆ పెరిగిన 20% ని నేరుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అన్నమాట. సో అంటే ఆదాయం పెరిగిన ఖర్చులు పాత జీతం స్థాయిలోనే ఉంచుతారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకు తెలియకుండా ఖర్చులు ఎక్కడ పెరుగుతున్నాయో తెలుసుకోవడానికి కూడా ఒక ఏఐ హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు కొన్ని పర్సనల్ ఫైనాన్స్ యాప్స్ ఉన్నాయి, ఎక్స్పెన్స్ ట్రాకర్ యాప్స్ ఇవి కూడా వచ్చాయి కదా. సో ఇవి మీ ఖర్చులు ప్యాటర్న్ ని విశ్లేషించి చూపిస్తుంది అన్నమాట. అంటే మీరు ఈ నెల బయట ఫుడ్కి అనవసరంగా ఎక్కువ ఖర్చు చేశారు అని మీకు అలర్ట్ చేస్తుంది. అది మనకు సజెషన్స్ ఇస్తుంది. ఇది మీకు
ఫైనాన్షియల్ డాష్‌బోర్డ్‌లో పనిచేసి అనవసర ఖర్చులను కట్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. సో, ఇది కూడా ట్రై చేయండి ఒకసారి. సో, ద మ్యాథ్ ఆఫ్ 10,00,000. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. 10,00,000 అనగానే భయం వేస్తుంది కదా! కానీ దాన్ని ముక్కలు వేసి చూద్దాం. సో, కాలిక్యులేషన్ చూడండి మీరు. సో, మన టార్గెట్ 5 ఇయర్స్ అంటే 60 నెలలు. మొత్తం సేవ్ చేయాల్సింది 10,00,000. కేర్‌ఫుల్‌గా వినండి. అంటే నెలకు సుమారు 16,500. రోజుకు కేవలం 550. ఒక విద్యావంతుడు నేను 10,00,000 ఎలా సంపాదించాలి అని ఆలోచించడు. నేను రోజుకు 550 ఎలా సేవ్ చేయాలి? లేదా అదనంగా ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తాడు. స్టెప్ అప్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనము నెలకి 16,000 కష్టం అనుకుంటే కనీసం 10,000తో మొదలుపెట్టండి. ప్రతి సంవత్సరం మీ జీతం పెరిగినప్పుడు మీ సేవింగ్స్ ని కూడా ఒక 10% పెంచండి. దీన్నే స్టెప్ అప్స్. ఇలా చేస్తే మీరు 5 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళలోనే 10,00,000 టార్గెట్ ని రీచ్ అవుతుంది. సో, అర్థమైందా? క్యాలిక్యులేషన్ అయితే కరెక్ట్ గా చూడండి. మీకు ఈజీ అనిపిస్తుంది క్యాలిక్యులేషన్ చూసినప్పుడు. సో, ఇంకా స్ట్రాటజీ 5 ఏంటంటే చివరిగా ఆటోమేషన్ మన మనోబలం మీద ఎప్పుడు ఆధారపడకూడదు. అంటే సిస్టమ్స్ మీద ఆధారపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంట్ బిల్ ఆటో పేలో ఉంటే ఫైన్ పడే అవకాశం ఉండదు కదా! మీ ఇన్వెస్ట్మెంట్ కూడా శాలరీ పడిన మరుసటి రోజే ఆటోమేటిక్ గా కట్ అయిపోయేలా సెట్ చేయాలి. ఖర్చులు పోగా మిగిలితే ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఎప్పటికీ మిగలదండి. మనం ఖర్చులు చేస్తూనే ఉంటాము. ఇన్వెస్ట్ చేయగా మిగిలింది ఖర్చు చేస్తాను అనేది అసలైన మంత్రం. ఈ ఒక్క మంత్రాన్ని గుర్తుంచుకోండి చాలు. సో, ఇందులో కూడా టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుందండి. నేను ప్రతి దాంట్లో మీకు ఏఐ కూడా మనకి ఎలా యూజ్ అవుతుందో చెప్తున్నాను. సో, కేర్‌ఫుల్‌గా వీడియోని చూడండి. రోబో అడ్వైజర్స్ ఉంటారండి. ఇవి మీ వయసు, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా మీ డబ్బుని ఆటోమేటిక్‌గా ఈక్విటీలో డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. మార్కెట్ పడిపోయినప్పుడు రీబ్యాలెన్స్ కూడా అవే చేసుకుంటాయి. అంటే ఎమోషన్స్ లేకుండా డేటా ఆధారంగా మీ డబ్బు పెరుగుతుందన్నమాట. సో, మీకు అర్థం కాకపోతే మళ్ళొకసారి వీడియోని క్లియర్‌గా చూడండి. క్లియర్‌గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి. మనకి మొదటి 10,00,000 సంపాదించడం అనేది కేవలం డబ్బుకి సంబంధించిన విషయం కాదు. అది మీ క్యారెక్టర్‌ని బిల్డ్ చేసే ప్రాసెస్. ఆ ప్రయాణంలో మీరు నేర్చుకునే డిసిప్లిన్, పేషెన్స్ రేపు మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి ఉపయోగపడతాయి. సో, మీరు మీ ఫస్ట్ 10,00,000 జర్నీలో ఏ స్టేజ్‌లో ఉన్నారు? కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియోలోని లాజిక్ మరియు ఎగ్జాంపుల్స్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మా నందా వాయిస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.